ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్. 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. అనుచిత వ్యాఖ్యలతో, పరుష పదజాలంతో, అభూత కల్పనలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం జరిగేలా పన్నాగం పన్నుతున్న ప్రతిపక్ష వైసీపీకి రాబోయే ఎన్నికల్లో 0 సీట్లు కట్టబెట్టి ప్రజలే బుద్ధి చెప్తారని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సంతనోతులపాడు నియోజకవర్గం చేమకుర్తి పట్టణంలోని రామ్నగర్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్తో కలిసి మంత్రి డాక్టర్ స్వామి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించే కరపత్రాలను అందిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి డాక్టర్ స్వామి ప్రసంగించారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చామని అన్నప్పుడు మహిళల నుంచి పెద్ద స్పందన లభించింది. ఏడాది కాలంలో చేమకుర్తిలో చేసిన అభివృద్ధిని వివరించారు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్. రామతీర్థం నుంచి నేరుగా చేమకుర్తికి తాగునీరు అందించే ప్రాజెక్టును గతంలో తీసుకువస్తే గత వైసీపీ ప్రభుత్వం మూలన పడేసిందని విమర్శించారు. ఇప్పుడు మరలా 73 కోట్లతో పనులు ప్రారంభించామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్కు పౌర సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అడకా స్వాములు, మన్నం ప్రసాద్, ముప్పూరి చలమయ్య, కందిమళ్ల గంగాధర్, కాటగడ్డ రమణయ్య, రావిపాటి రాంబాబు, గొల్లపూడి సుబ్బారావు, కోటేశ్వరరావు, రమాదేవి, అవరంగడ్డ శేషారావు, జనసేన మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఊర్లోకి వస్తే తంతా రమ్మంటున్నారు. మీ ఎమ్మెల్యే గారు రోజు వస్తున్నాడా? మేము కూడా తిరుగుతాం. నేను మా సత్య తిరుగుతూ ఉన్నాం. నేను ఇక్కడే కాదు, పార్వతీపురం దగ్గర నుంచి అన్ని తిరుగుతూ వస్తున్నాం. అందరూ చాలా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఏం పని చేయలేదని ఎవరు అడగట్లా. యథా రాజా తదా ప్రజ సామెత కూడా ఉంది. ఆవు చేలో మేస్తే దూడ రట్టం వేస్తుందని. ఆ నాయకుడేమో ఇంట్లో పడుకున్నాడు, సంవత్సరం పాటు పడుకున్నాడు. మనం ప్రమాణ స్వీకారం జరగకపోతే పల్నాడులో ఒక ఆయన చనిపోతే ఆయన పరామర్శకి వెళ్ళాలంటే సంవత్సరం తీరింది ఆయనకి వెళ్ళడానికి. మన నాయకుడేమో వేరేగా చనిపోతే వెంటనే వచ్చాడు నాగలపురపాడు. తర్వాత లోకేష్ గారు కూడా వచ్చారు. మంత్రిగా ఉండాలి, సమయం దొరికింది కానీ ఆయనకి దొరకల. అన్న కాలు పెట్టాడు, 3 చనిపోయారు. ఒకళ్ళేమో కారు కింద, ఒకళ్ళేమో తొక్కేసినట, 3వ వాడేమో అంబులెన్స్. మళ్ళీ ఆ 3కి పరామర్శ పెట్టాలి. ఇది వాళ్ళ చరిత్ర. ఇల్లు మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఇంటి స్థలాలు కూడా పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు ఇచ్చినా కూడా చర్యలు తీసుకున్నాం. ఇంకో విషయం, సంక్షేమ పదాలు చాలా చెప్పాం. 4000 పెన్షన్ ఎన్నికల ముందు నుంచి ఇస్తా ఉన్నాం. తొలి నెలలో ఎంత ఇచ్చాం? 7000 ఇచ్చాం. ఇప్పటివరకు లెక్క తీసుకుంటే 13 నెలల్లో ఒక వృద్ధాప్య పెన్షన్కి, వితంత పెన్షన్ మనం ఇచ్చిన డబ్బులు ఎంతంటే ఒక్కొక్క కుటుంబానికి 55,000 ఇచ్చాం. అదేవిధంగా దివ్య ఇచ్చిన సంవత్సరంలో వ్యాధిగ్రస్తులకి 1,30,000 ఇచ్చాం. మరీ మంచంలో ఉన్నటువంటి దివ్యాంగులకి 1,95,000 ఇచ్చాం. ఏంది పెన్షన్ డబ్బులు? నా శాఖ సాంఘిక సంక్షేమే కాదు, వికలాంగులు, వయోవృద్ధులు, ఈ శాఖ కూడా. ఢిల్లీలో మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు కలిపి 10 మందిని గెలిపించి 11 మందిని చేశారు. అయినా నేనున్నాను అని చెప్పుకోవడానికి వస్తున్నాం. ఈరోజు చెప్తున్నాం, అభివృద్ధిని, సంక్షేమాన్ని చేసి చూపించాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఎమ్మెల్యే గారు చెప్పాడు, మాట్లాడే పెద్దలు, మీ ఊర్లో రోడ్లు ఏమన్నా వేసారా? సిమెంట్ రోడ్లు ఏమన్నా వేసారు? ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే సంవత్సరంలో ఏమన్నా వేసారా? మీ మండలంలో వేసారా? మీ నియోజకవర్గంలో వేసారా?
ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పారు 15 కోట్లతో సిమెంట్ రోడ్లు వేశారని, 10 కోట్ల రూపాయలతో తారు రోడ్లు తీసుకొచ్చారని. ఒక సంవత్సరంలోనే 100 కోట్ల పైచిలుక పనులు ఈ గవర్నమెంట్ లో ఇక్కడ మంజూరు చేశాం. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీల సత్తా నేను చెప్తా ఉన్నా. ఒక సంవత్సరంలోనే 100 కోట్లు చేస్తే జిల్లాలో ఎంత చేసాము, రాష్ట్రంలో ఎంత చేసాము కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అమరావతి పరిగెత్తుతూ ఉంది, పోలవరం పూర్తవుతుంది, నీళ్లు లేకుండా ఏమీ లేకుండా టెంకాయ కొట్టాడు ఆయన. వెలుగొండ కూడా మనమే పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఏం తప్పు చేస్తే మనం వెనక్కి పిలుస్తారో అర్థం కావట్లా. ఈరోజు నేను మీ ఎమ్మెల్యే గారు మీరందరూ వచ్చారు, ఇంటింటికి పోయాం. ఇల్లు కూడా మన ప్రభుత్వంలో మున్సిపాలిటీ అంటే టిట్కో ఇల్లు ఇస్తారు. పల్లెటూళ్ళల్లో ఎస్సీ బీసీలకు తల్లికి వందనం. ఆ రోజు ఇంటింటికి మేమే తిరిగి చెప్పాం. పోయిన ప్రభుత్వం ఒకటే ఇచ్చారు, మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. ఇద్దరుంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000. ఆ రోజు నేను కూడా తిరిగాను, గవర్నమెంట్ కూడా వచ్చింది. నాకు ఎక్కడనో అనిపిస్తూ ఉన్నది, ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఇది చేస్తారా లేదా ఏమన్నా అని నాకు కూడా కొద్దిగా, ఎమ్మెల్యేగా కూడా నాకు కూడా కొద్దిగా డౌట్ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, మన ప్రభుత్వం, చదువు అనేది చాలా ముఖ్యం, ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ వీళ్ళకి ఇవ్వాలనే విషయంలో ఈరోజు నేను 15 రోజుల నుంచి ఇంటింటికి తిరుగుతూ ఉన్నా. ఎక్కడ వెళ్ళినా కానీ అమ్మఒడికి అర్హులైన వాళ్ళు అందరికీ వచ్చేది 99% వచ్చిన విషయం. ఈరోజు కూడా నేను మన మంత్రి స్వామి గారు కూడా తిరిగితే అందరు చెప్పారు, ఎక్కడైనా ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు కూడా అతి త్వరలో వస్తుందని మన అధికారులు చెప్పారు. అది కూడా వస్తుందని నేను కూడా చెప్తా ఉన్నాను. ఇది రెండోది అయిపోయిన తర్వాత మూడోది మహిళలకి గ్యాస్ సాధ్యమని ఆ రోజు మేము చెప్పుకున్నాము, మీరు నమ్మారు, ఈరోజు ఓట్లు వేశారు. ఈరోజు సంవత్సరం అయిన తర్వాత ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మేము ఏం చేసామో ఈరోజు చెప్తా ఉన్నాం. వచ్చిన వెంటనే పెన్షన్ 3,000, 4,000 రూపాయలు చేశారు. పోయిన ప్రభుత్వం 1,000 పెంచాలంటే వాళ్ళు 5 సంవత్సరాలు తీసుకున్నారు, ఏదో ఇన్స్టాల్మెంట్లో టీవీలు కొన్నట్టు. మేమైతే ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే సంతకం పెట్టాము, అంటే 3 స్కీములు అయిపోయినాయి. దాని తర్వాత ఈరోజు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఫ్రీ బస్సు అన్నారు, అది కూడా ఖచ్చితంగా అయిపోతా ఉంది. దాని తర్వాత P4 అంటే